గతంలో ఎమ్మెల్సీలకు సంవత్సరానికి 5 కోట్ల వరకు అభివృద్ధి నిధులు అందుబాటులో ఉండేవి. అయితే ప్రస్తుతం నిధులు విడుదల కాకపోవడంతో స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులు ఇప్పించాలని వారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, వీధి దీపాల ఏర్పాటుతో పాటు పాఠశాలల భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు సంబంధించిన వెచ్చింపులు, కొత్త హామీలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు చిక్కుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న అరకొర నిధులను పాత అప్పులు చెల్లించేందుకే ప్రాధాన్యత ఇస్తుండటంతో కొత్త అభివృద్ధి పనులకు ఎలాంటి హామీలు ఇవ్వలేకపోతున్నామని ఎమ్మెల్సీలు మరియు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పనులు చేయించలేక, ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు చెల్లించలేక తీవ్రమైన రాజకీయ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.